రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, భారత పాకిస్తాన్ 5-6 రోజుల ఘర్షణలో ఆటలో అర్తిపండు ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్। అసలు పిలవని పేరంటానికి తగుదనమ్మ వచ్చినటువంటి ఒక విచిత్ర ముత్తైదువ డొనాల్డ్ ట్రంప్। డొనాల్డ్ ట్రంప్కి అసలు ఈ మొత్తం వివాదంలో ఎక్కడ స్థానం లేదు। ఆయన పిలవని పేరంటంలాగా రంగంలోకి దుంకిన తరువాత కూడాను ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు అమెరికా అధ్యక్ష పదవి యొక్క హోదాని హుందాతనాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి। ట్రంప్ వ్యవహరించినటువంటి తీరు కానీ, చేసినటువంటి ప్రకటనలు కానీ, ఉపయోగించినటువంటి పదజాలం కానీ, ఈ మూడు కూడాను దౌత్యపరమైనటువంటి వ్యవహారాల్లో వాడేవి కావు, వాడదగేవి కావు। కేవలము డొమెస్టిక్గా పడిపోతున్నటువంటి పాపులారిటీ రేటింగ్స్ని ఏదో రకంగా జాకీ పెట్టి లేపేటటువంటి ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు లోకల్ ఆడియన్స్ కోసం చేశారు। కానీ భారతదేశము వీటిని అత్యంత దృఢంగా తిప్పికొట్టింది। మన దేశంలో కొందరు ట్రంప్కి మోదీ దాసోహమైపోయాడు, మోదీ లొంగిపోయాడు అని చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు। వాస్తవానికి యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో అమెరికా హెచ్చరించిన, అమెరికా వద్దని చెప్పిన మొత్తము నేటో దేశాలు కాదన్నా కూడా భారతదేశము రష్యా దగ్గర నుంచి ఆయిల్ని కొనుగోలు చేసింది। రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయిల్ని రిఫైన్ చేసి మళ్ళీ ఏ దేశాలైతే భారత్ని విమర్శించాయో ఆ దేశాలకు అధిక ధరలకు అమ్మింది। ఈ మొత్తము ఉదంతంలో అమెరికా కానీ, యూరోపియన్ దేశాలు కానీ, అమెరికా తాబేదారు దేశాలు కానీ ఒక్కటి కూడా మాట్లాడలేకపోయినాయి। మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ ఆ సమయంలో మేము రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయిల్ మీ ఒక్కరోజు యూరప్ మొత్తం యొక్క ఒక్కరోజు ఖర్చు కన్నా తక్కువ అన్నటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళ నోరు మూయించారు। యూరప్కి ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఏంటంటే తన సమస్య ప్రపంచం సమస్యగా భావిస్తుంది, అలా ఉండదు అని కూడా ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు। అయితే ఈసారి భారత పాకిస్తాన్ల మధ్య ఏదో యుద్ధ విరామం జరిగిపోయింది, దీనంతటికి కూడా నేనే కారణము, నేనే వ్యాపారం పేరు చెప్పి వాళ్ళని రెండు పక్షాలని బెదిరించాను, ఈ రకంగా ట్రంప్ వ్యాఖ్యానాలు చేశారు। అయితే 24 గంటలు జరగకుండానే ట్రంప్ మాటల్లో మార్పు వచ్చింది। మే 10వ తారీఖున మొట్టమొదటి ప్రకటన వచ్చింది। మే 11వ తారీఖు కల్లా కూడాను ఆయన మాటల పదును తగ్గడమే కాదు, ఆయన చాలా సంజాయిషీ ఇస్తున్నట్టుగా వ్యాఖ్యానం చేసి ఇరు దేశాలు కూర్చుని 1000 సంవత్సరాల కశ్మీరు సమస్యని పరిష్కరించుకోవాలని మరోసారి అజ్ఞానం బయటపెట్టుకున్నారు। అసలు పాకిస్తాన్ పుట్టి 75 ఏళ్ళు కాలేదు, కశ్మీర్ సమస్య 1000 ఏళ్ళుగా ఎలా రగులుతుంది? దీని అర్థము డొనాల్డ్ ట్రంప్కి కనీసము కశ్మీర్ గురించినటువంటి కనీస జ్ఞానం లేదు। దీనికి తోడు భారతదేశము ట్రేడ్ పేరు చెప్పి నేను ఇండియా మెడలు వంచాను అని వ్యాఖ్యలు చేసిన కారణాన ఇమీడియట్లీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులు అమెరికా నుంచి భారతదేశానికి ఏవైతే వస్తున్నాయో వాటిపైన రిటాలియేటరీ టారిఫ్ సుంకాలను విధించడం జరిగింది। ఇది అంతకుముందు అమెరికా విధించినటువంటి సుంకాలకు జవాబుగా విధించినప్పటికీ టైమింగ్ చాలా ముఖ్యమైనది। ట్రంప్ ట్రేడ్ పేరిట భారత్ మెడలు వంచానని చెప్పిన తరువాత భారత్ అమెరికా మీద రిటాలియేటరీ టారిఫ్ని వేయటం జరిగింది। వేయటమే కాకుండా దీనిని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOకి నోటిఫై కూడా చేసింది। అంటే అమెరికాను బొట్నవేలు చూపించి నువ్వెంత అని భారతదేశం అన్నట్టుగా మనం భావించవచ్చు। ఆ తరువాత భారతదేశం మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి పరమాణు ఆయుధాగారాల్ని భారతదేశము ఎందుకు పనికి రాకుండా చేసింది? దీంతో ట్రంప్ తన పక్షపాతాన్ని బయటపెట్టుకున్నారు। అందుకని ఆయన పాకిస్తాన్ పక్షాన తానున్నది, పాకిస్తాన్తో అమెరికా ప్రయోజనాలు ముడిపడి ఉన్నది ఆయనకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది। అందుకనే భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని, భారత్లో యూనిట్లు పెట్టొద్దని యాపిల్ సంస్థ CEO అయినటువంటి టిమ్ కుక్కి సలహా ఇచ్చారు। టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటని
చెత్తబుట్టలో పారేయటమే కాకుండా మేము భారత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. అంటే అమెరికా అధ్యక్షుడి మాట అమెరికాకే చెందినటువంటి యాపిల్ కూడా వినేటటువంటి పరిస్థితి ఈరోజు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇంతకన్నా పెద్ద అవమానం ఉండదు. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడాను చాలా విషయాల్లో స్పష్టీకరణ ఇచ్చి ముందు మన విదేశాంగ శాఖ కార్యదర్శి ఇచ్చారు. ఆ తర్వాత మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ కూడా ఇచ్చారు. 6 అంశాల్లో అమెరికా చెప్పినటువంటి అబద్ధాలని ఎక్స్పోజ్ చేశారు. మొట్టమొదటిది ఈ కాల్పుల విరమణ ఏదైతే జరిగిందో, కాల్పులు జరపడాన్ని ఆపడం ఏదైతే జరిగిందో దీనిలో అమెరికా బ్రోకరిజం చేయలేదు, అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు. ఇది పాకిస్తాన్ మిలిటరీకి భారత్ మిలిటరీకి మధ్య మాత్రమే చర్చలు జరిగాయి. పాకిస్తాన్ డీజీఎంఓ యొక్క అభ్యర్థన మేరకు ఈ మీటింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పి అమెరికాకి అసలు ఇది మొత్తంలో పాత్రే లేదు అన్నది. రెండవది, నేను న్యూక్లియర్ ఎస్కలేషన్ పరమాణు యుద్ధాన్ని నివారించానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నాడు. అసలు పరమాణు యుద్ధం ప్రసక్తే లేదు, భారతదేశం పరమాణు యుద్ధానికి భయపడే ప్రసక్తి లేదు, పాకిస్తాన్ భారత్ పైన పరమాణు యుద్ధం చేసేటటువంటి స్థితిలో లేదు అని చెప్పి భారతదేశము చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పింది. మూడవది, ట్రేడ్ వాణిజ్యము అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి భారత్ మెడలు వంచారని చెప్పారు. అలాంటిది ఏమీ లేదని భారత్ చెప్పింది. చెప్పడమే కాకుండా అమెరికా మీద రిటాలియేటరీ టారిఫ్ని కూడా విధించింది. దాంతో అసలు ఈ మాట కూడా ట్రంప్ది అబద్ధమని తెలిపోయింది. ఆ తర్వాత అసలు మధ్యవర్తిత్వానికి తావులేదు, భారత పాకిస్తాన్ వివాదంలో మధ్యవర్తిత్వానికి తావులేదు అన్నటువంటి విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. 1972 సిమ్లా ఒప్పందం కానీ ఆ తరువాత కానీ జరిగినటువంటి అనేక చర్చల్లో మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఏనాడూ సమర్థించలేదు. మూడవ శక్తికి ఈ విషయంలో ప్రమేయం లేదన్నటువంటి మాట కూడాను మరొక్కసారి స్పష్టం చేసింది. ఆ తరువాత ఇండియాని పాకిస్తాన్ని ఒకే ఘాటన కట్టడం, ఇంగ్లీష్లో దీన్ని హైఫనేషన్ అంటారు. ఇండియా పాకిస్తాన్ని ఒకే ఘాటన కట్టడాన్ని కూడా భారత్ చాలా దృఢంగా వ్యతిరేకించింది. ఉగ్రవాద దాడి చేసే దేశాన్ని, ఉగ్రవాద బాధిత దేశాన్ని రెండింటినీ ఒక ఘాటన కట్టడం అనేది న్యాయం కాదన్నటువంటి విషయాన్ని భారత్ చాలా స్పష్టంగా చేసింది. ఆ తరువాత అమెరికా చెప్పినటువంటి మరొక్క మాట ఏంటంటే, భారత పాకిస్తాన్లు రెండు ఒక తటస్థమైనటువంటి, అటు భారత్కి చెందని పాకిస్తాన్కి చెందినటువంటి ఖతర్ వంటి ఏదో ఒక ప్రాంతంలో సమావేశమై సరిహద్దు గురించి చర్చించబోతున్నాయని చెప్పారు. న్యూట్రల్ వెన్యూలో సమావేశమయ్యే ప్రసక్తి లేదు అని చెప్పి భారతదేశం చెప్పింది. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ తన ట్రంపరితనాన్ని రుజువు చేసుకున్నారు. అయితే ఈ ట్రంపరితనం నరేంద్ర మోదీ ముందు మాత్రం సాగలేదు, ఆయన పాచికలు పారలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట పూర్తిగా మారిపోయింది. అసలు మేము మధ్యవర్తిత్వం చేయలేదు, చర్చలకు ఫెసిలిటేట్ చేశాము, దానికి ఒక అనుకూల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేశామని మాట మార్చారు. మరొక్క 2-3 రోజుల్లో ఆయన పూర్తిగా మాట మార్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పద్ధతి ఇదే. భారత ప్రభుత్వం అత్యంత దృఢంగా అమెరికా జోక్యాన్ని సహించేది లేదు, అమెరికా ఆధిపత్యవాదాన్ని, దాదాగిరిని సహించేది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు నుంచి కాదు, యుక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పటి నుంచి కూడా భారత్ చాలా విషయాల్లో తన మాటను నెగ్గించుకుంది. అదేవిధంగా S-400 కొనుగోలు చేసే సమయంలో కూడాను అమెరికా క్యాట్సా యాక్ట్ కింద భారతదేశం మీద ఆంక్షలు విధించాలని ప్రయత్నం చేస్తే భారతదేశము ఆంక్షల్ని తట్టుకుని నిలుస్తామని చెప్పి దీటవుగా నిలిచింది. కాబట్టి భారత్ ట్రంప్కో అమెరికా యొక్క శక్తికో భయపడి ఈ సీజ్ ఫైర్ చేయలేదు. సీజ్ ఫైర్ చేయడానికి భారత్ కారణాలు భారత్కున్నాయి. ఇది తాత్కాలికం మాత్రమే. మళ్ళీ పాకిస్తాన్ దాడి చేసినా, పాకిస్తాన్ పొరపాటు చేసినా మళ్ళీ యుద్ధం చేసేటటువంటి, దాడి చేసేటటువంటి హక్కు భారత్కు ఉంది అని భారత్ చాలా స్పష్టం చేసింది. మొత్తం మీద ట్రంప్ గారి ఆట పాచిక ఏవి మోదీ ముందు పారలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.